అయితే ఈ లక్ష్యంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది యువతను వ్యసనాల వైపు నెట్టేస్తుందని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం తక్కువ చేస్తోందని, ఆదాయాన్ని పెంచే నిమిత్తం ప్రజల భవిష్యత్తును తాకట్టు వేస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మహిళా సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మద్యం మీద ఆధారపడకుండా ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని వారు అంటున్నారు. ఈ ఆదాయం రాష్ట్ర అభివృద్ధి పనులకు ఉపయోగపడుతుందనేది ప్రభుత్వ వాదన. రహదారులు, నీటిపారుదల, వైద్య రంగం, విద్యకు ఇది మద్దతుగా మారుతుందన్నారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మొత్తంగా చూస్తే తెలంగాణ ఎక్సైజ్ శాఖ రూపొందించిన 34,600 కోట్ల ఆదాయ లక్ష్యం ఒక రికార్డు స్థాయి. ఇది అభివృద్ధికి దోహదపడుతుందా లేక వ్యసనాల వృద్ధికే కారణమవుతుందా? కాలమే సమాధానం చెప్తుంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను 34,600 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించింది. గత సంవత్సర ఆదాయం సుమారు 31,000 కోట్లు కాగా ఈసారి దానికంటే 3,600 కోట్లు అధికం. ఇది ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద లక్ష్యం. ఈ ఆదాయం ప్రధానంగా మద్యం అమ్మకాల మీద ఆధారపడుతోంది. తెలంగాణలో మద్యం వినియోగం గణనీయంగా పెరిగిందనేది దీని వెనుక ఉన్నటువంటి కారణం. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచేందుకు లక్ష్యంగానే 2025-26 సంవత్సరం అభివృద్ధి 34,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ఈ ఆదాయం కేవలం ఈ మద్యం ఆదాయం పైనే
అమ్మకాల మీద ఆధారపడి ఉంది. తెలంగాణ మద్యం వినియోగం గణనీయంగా పెరుగుతుందని దీని వెనుక కారణం. అయితే మద్యం అమ్మకాల ప్రస్తుతం చూస్తే ఈ విధంగా వాళ్ళ ప్రణాళిక ఇలా రూపొందించారు. ఇండియన్ మేడ్ లిక్కర్ ద్వారా 26,400 కోట్లు, బీర్ అమ్మకాలు 3,800 కోట్లు, అదనపు ఎక్సైజ్ 2,800 కోట్లుగా వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సంవత్సరం బీర్ అమ్మకాలు చూసుకుంటే 530 లక్షల కేసుల వరకు చేరుతాయని వేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల మద్యం కంపెనీల డిస్ట్రిబ్యూటర్తో కూడా సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. కొత్త లక్ష్యాలు నిర్ణయిస్తూ వాటిని చేరేందుకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు కూడా విజయం చేసింది. ఇటీవల హైదరాబాద్ లో మద్యం దుకాణాల్లో భారీగా రద్దీ కనిపిస్తుంది. అందుబాటులో ఉన్న స్టాక్ త్వరగా అమ్ముడుపోతుంది. దీనికి ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాలను చేరవేస్తుందని ఊతమివ్వనుంది. అయితే ఈ లక్ష్యంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుర్తిస్తున్నారు. బహుళ మహిళ అయితే కాగా ఇంకోటి దీంట్లో చూడాల్సిన విషయం ఏంటంటే బహుళ మహిళా సంఘాలు మరియు తల్లిదండ్రులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మద్యం మీద ఆధారం పడుతున్న ఇతర ఆదాయం మార్గాలు అన్వేషించాలని కూడా వారు ఆలోచిస్తున్నారు. ఈ ఆదాయం రాష్ట్ర అభివృద్ధి పనులు అయితే ప్రభుత్వం చెప్పేది విధం ఏంటంటే ఈ ఆదాయం రాష్ట్ర అభివృద్ధి పనులు ఉపయోగపడుతుందని, రహదారులు, నీటిపారుదల, వైద్య రంగం విద్యకు ఇది ఊతమివ్వనున్నట్టు ప్రభుత్వం అంటుంది. మద్యం అమ్మకాల నియంత్రణ కోసం పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా పారదర్శకతను కూడా పెంచుతున్నామని చెప్పేసి ఎక్సైజ్ శాఖ చెప్తుంది. మొత్తం మీద చూస్తే తెలంగాణ ఎక్సైజ్ శాఖ రూపొందించిన ఈ 34,600 కోట్ల ఆదాయం రికార్డు స్థాయి చేరబోతుంది. ఇది అభివృద్ధికి దోహదపడుతుందా లేదా వ్యసనాలకు అభివృద్ధి కారణమవుతుందా చూడాలి. సాగర్, అదే సందర్భంలో ఒక మాట చెప్పండి. ఇక్కడ పేరెంట్స్ దగ్గర నుంచి క్లియర్గా చూసుకుంటే, లేదా ఈ మధ్య కాలంలో యువత చాలా ఎక్కువగా మద్యం వైపు అడుగులు తీస్తూ ఉన్నారు కదా, ప్రభుత్వం పెట్టుకున్న ఈ లక్ష్యం చేరడం పెద్ద కష్టంగా అయితే కనబడట్లేదు, కానీ దీని ద్వారా యువత తప్పుదారి పడతా ఉన్నారు అనేటువంటి అంశం కూడా ఉంది కదా, దానివైపు ప్రభుత్వ సమాధానం ఏంటి? అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మద్యం తాగడం హానికరం అని చెప్పి చెప్తూనే ఉంది కూడా ఈ మద్యపానాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతారు. ప్రభుత్వం ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల మేము హెచ్చరికలు జారీ చేసినా సరే కానీ పిల్లలు మద్యానికి అలవాటు పడుతున్నారని వాళ్ళకు నియంత్రణ కొంత ఏదైనా లిమిట్ పెట్టింది. ఆ లిమిట్ లోపలనే ఈ మద్యాన్ని అమ్మకాలు జరిపించాలని చూస్తుంది. ఈ వచ్చిన ఆదాయం కేవలం అభివృద్ధి సంక్షేమ పథకాలకు మాత్రమే ఇస్తున్నాము. మేము యువతను ఎలాంటి తప్పుదో పట్టించడానికి నేను చూడట్లేదని చెప్పి చెప్తున్నాను. అంటే సాగర్, ఇక్కడ ప్రభుత్వమే దగ్గరుండి యువతని ఖచ్చితంగా మద్యం తాగండి అంటూ సపోర్ట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది తప్ప, మద్యం తాగకండి అది ఆరోగ్యానికి హానికరం అనేటువంటి విషయాలు మాత్రం ఎక్కడ చెప్తున్నట్టుగా కనిపించకుండా ఉండేటువంటి సందర్భం అని అనుకోవచ్చా మనం? అంటే దీనివల్ల చూస్తుంటే దీనివల్ల ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువత 18 ఏళ్లలోపు యువతకు కూడా ఇలాంటి తాగుతున్న మద్యం సేవిస్తున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల 18 సంవత్సరాల లోపల వాళ్ళకు కూడా మద్యం అమ్మకాలు నిషేధిస్తున్నాము. 18 తర్వాత వాళ్ళే తీసుకుంటున్నారు, కానీ దానికి ప్రత్యేకంగా మేము చేసేది ఏమీ లేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే సాగర్, ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు ఎంత 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి అమ్మకూడదు అనేటువంటి మాట ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం విధిస్తున్నటువంటి ఈ టార్గెట్ల ద్వారా ఖచ్చితంగా అన్ని రకాల ఏజ్ పిల్లలకి, అంటే ఎవరు వచ్చి అడిగినా సరే మద్యం బాటిల్ ఇచ్చేటువంటి పరిస్థితికి రావాల్సిన సిచ్యువేషనే కదా ఇది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా వాళ్ళు 21 ఏళ్ళు 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళకైనా సరే ఇలా అమ్మితే తప్ప వీళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేలా కనబడట్లేదు కదా ఇక్కడ. అయితే ప్రభుత్వం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 18 లోపల వచ్చే వాళ్ళని మేము వాళ్ళకి వస్తే మేము మద్యం అమ్మడం లేదు, వాళ్ళ ఆధార్ వారిపైన కొనుగోలుదారులకు మేము డౌట్ వస్తే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు కూడా ఐడి ప్రూఫ్ తీసుకున్నాము. వాళ్ళ తర్వాతనే మేము నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మేము మద్యం అమ్మకాలు చేస్తున్నాం అని చెప్తున్నాం. ఒకవేళ 18 సంవత్సరాల లోపల వారికి మద్యం అమ్మిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఎక్సైజ్ శాఖ ప్రభుత్వము ఖచ్చితంగా చెప్తుంది. అలాగే సాగర్, ఇంకో మాట, ఇప్పుడు ఈ మిగిలిన 3,600 కోట్ల ఎక్స్ట్రా ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ చేయడానికి మద్యం దుకాణాలదారులకు కావచ్చు, లేదంటే ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు, ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటి? వాళ్ళు ఏ రకంగా ఈ టార్గెట్ని రీచ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తా ఉన్నారు? అయితే ముఖ్యంగా ఇప్పుడు మద్యం అమ్మకాల పైన ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది, కొన్ని టార్గెట్లు పెడుతుంది. వాళ్ళకి టార్గెట్ పెట్టి ఈ పాత స్టాక్ మొత్తం అంతా తొందరగా విక్రయించాలని చెప్పేసి వాళ్ళకి కొన్ని ఆఫర్స్ కూడా పెట్టే ఈ మద్యం బ్రాండ్ల వద్ద కొన్ని ఆఫర్లు తీసుకొని కొద్దిగా సేల్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. మొత్తానికైతే ఈ మద్యం అమ్మకాల పైన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సాగర్, చివరిగా ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఆల్రెడీ ఇది సమ్మర్ 5,31,531 లక్షల
బియర్ కేసులు ఏదైతే వాళ్ళు అమ్మాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్ పెట్టుకుందో, అంటే ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందో, అది దాదాపుగా రీచ్ అయిందనేటువంటి మాట కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తూ ఉంది. ఇంకా నెలన్నర పైచిలకు ఎండాకాలం మిగిలే ఉంది. మనం ఇంకా ఏప్రిల్లోనే ఉన్నాం. ఏప్రిల్, మే, జూన్ వరకు ఇంకా ఇలాగే ఉంటుంది ఎండాకాలం అంతా. ఇప్పటికే బీర్ల అమ్మకాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా కూడా వస్తున్నటువంటి సమాచారం. మన దగ్గర ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఎండాకాలం అనేసరికి ఒక మద్యం సేవించే వారందరూ కూడా చల్లదానికి కొద్దిగా ఒక మొగ్గు చూపుతుంటారు. అయితే దీనిపైన కొద్దిగా బార్లు కానీ వీటిపైన కొన్ని బ్రాండ్ల పైన ప్రత్యేక ఆఫర్లు పెట్టేసి లక్ష్యాలను చేరుకుంటున్నారు. దానికి తోడుగా ఈ మన సమ్మర్ లో చూస్తుంటే ఐపీఎల్ మ్యాచెస్ కానీ వీటి వల్ల కూడా మద్యం షాపులలో కూడా భారీ ఎత్తున ఆఫర్లు పెట్టేసి వీళ్ళని బీర్ల ఇంకా మరింత పెంచాలని చెప్పి ఆలోచనలు చేస్తున్నారు. సాగర్, అదేవిధంగా ఈ సమ్మర్ అయిపోయేలోపు వీళ్ళు పెట్టుకున్నటువంటి ఈ టార్గెట్ని రీచ్ అయ్యేందుకు ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? అలా సమ్మర్ లోపే వీళ్ళు ఫినిష్ చేయాలనేటువంటి ఆలోచనలు కూడా ఏమైనా ఉన్నట్టుగా మనం అనుకోవచ్చా? అయితే ఇప్పటికైతే ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఆల్రెడీ వీళ్ళు మద్యం కేసులపై రీచ్ అయినారు ఆల్రెడీ. అయితే ఇంకా కొన్ని ప్రత్యేక ఇప్పుడున్న రానున్న రోజుల్లో మద్యం బీర్లు ఎలాగో షార్టేజ్ ఉంటాయి కాబట్టి ముందే కంపెనీల నుంచి కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున వీళ్ళు సప్లై చేయడానికి కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మొత్తానికైతే 531 లక్షల కేసులు కాకుండా ఇంకా దానికి పైనే పెంచాలని చెప్పేసి ఆదాయం పెంచుకోవాలని చెప్పి చేస్తున్నారు. సాగర్, ఇప్పుడు ఈ సీజన్కి గమనించుకున్నట్టయితే ఇది ఎండాకాలం అయిపోయిన తర్వాత కూడా, ఎందుకంటే టార్గెట్స్ అనేటువంటిది రెగ్యులర్ రివైజ్ అవుతూనే ఉంటాయి. మద్యం పైనే ఈ రకంగా ఆదాయం సమకూర్చుకుంటున్నటువంటి ప్రభుత్వము ఇంకా సంక్షేమ పథకాలపైన ఏ విధంగా ఫోకస్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది? ఎందుకంటే మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బు మాత్రమే కేవలం సంక్షేమ పథకాలకు మళ్లించేటువంటి ఆస్కారం కనిపిస్తుందా ఇక్కడ నుంచి? అయితే ఇప్పుడు వచ్చే మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఇటు అభివృద్ధి కోసం కానీ సంక్షేమ పథకాల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పేసి దీనివల్ల మధ్య ప్రభుత్వం దగ్గర ఒకటే ఒక ఆదాయం పెంచుకునేది మద్యం ఎక్సైజ్ ద్వారానే అని చెప్పేసి వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రజల్లో మాత్రం కొద్దిగా వ్యతిరేకత అయితే ఉంది. మద్యం షాపుల్లో మద్యం విక్రయించిన తర్వాత కూడా వాళ్ళకి సరైన బ్రాండ్ కూడా ఇవ్వడం లేదు, నాణ్యత ఉండట్లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. అయినా సరే మద్యం కంపల్సరీగా మనం సేల్ చేయాలి, ఆదాయం పెంచుకోవాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. రైట్ సాగర్, చివరిగా ఒక మాట, ఆల్రెడీ పెరిగినటువంటి రేట్ల ద్వారా కూడా రేట్లు పెంచినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే మద్యం అమ్మకాలు ఎక్కడ తగ్గినట్టయితే కనిపించట్లేదు. రేట్లు ఎంత పెంచినా కానీ ఇదే విధంగా సేల్స్ ఉండేలాగా చూసుకుంటే, అంటే యువత కావచ్చు లేదంటే మద్యం ప్రియులు కావచ్చు ఎంత పెద్ద ఎత్తున మద్యం పైన ఇష్టం చూపిస్తున్నట్టుగా అనుకోవచ్చా మనం? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం పెరిగినా సరే మద్యం రేట్ ఎప్పుడు పెరుగుతున్నా సరే కానీ ఎలాంటి ఆందోళన కూడా చేయకపోవడానికి ఇది ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఒక చర్చ అని చెప్పుకోవచ్చు. ఆదాయం పెంచుకునే దానికి పెరిగే విధానానికి వాళ్ళకి వీటికి ఎటువంటి ఇది లేదు. కాకపోతే మాత్రం కొనుగోలుదారులు మాత్రం ఇలా విపరీతంగా రేట్లు పెంచుతున్నారు. దీనివల్ల మాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ప్రభుత్వం కూడా కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టించుకొని కొద్దిగా మద్యం ధరను కూడా కొద్దిగా తగ్గించాలని చెప్పి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాగర్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఈ సంవత్సరం బీర్ అమ్మకాలు 531 లక్షల కేసులు 531 లక్షల కేసుల బీర్ల అమ్మకాల అంచనా ప్రభుత్వానికి అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఈ లక్ష్యంలో మద్యం అమ్మకాల్లో ప్రభుత్వానికి డబ్బు ఇవ్వబోతున్నటువంటి స్పెషల్ థింగ్స్ ఏంటంటే, ఇండియన్ మేడ్ లిక్కర్ IML ద్వారా 26,400 కోట్ల రూపాయలు, బీర్ల అమ్మకాల ద్వారా బియర్స్ అమ్మకాల ద్వారా 3,800 కోట్ల రూపాయలు, అదనపు ఎక్సైజ్ డ్యూటీ AED ద్వారా 2,800 కోట్లు, తాడి పంటలు ఇతర అనుమతుల ద్వారా 1,600 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ సంవత్సరం టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా
కేవలం బియర్ల కేసుల లెక్కన చూసుకుంటే 531 లక్షల కేసుల బియర్లు అమ్మాలనేటువంటి టార్గెట్ని ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే ఈసారి చేరుకునేందుకు పెద్ద ఎత్తున లక్ష్యంగా పెట్టుకొని ఆ వైపుగానే అడుగులు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ బియర్స్ టార్గెట్ మాత్రం రీచ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బియర్స్ టార్గెటే కాదు, వాళ్ళు ఏదైతే 34,600 కోట్ల టార్గెట్ ఏదైతే ప్రభుత్వం పెట్టుకుందో అది రీచ్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల మద్యం కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లతో కూడా సమావేశం జరిపింది. కొత్త లక్ష్యాలను నిర్ణయిస్తూ వాటిని చేరేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇటీవల హైదరాబాద్లో మద్యం దుకాణాల్లో భారీ రద్దీ కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న స్టాక్ త్వరగా అమ్ముడవుతోంది. ఇది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు చేరేందుకు ఊతమివ్వనుంది. అయితే ఈ లక్ష్యంపై విమర్శలు విపక్షాల దగ్గర నుంచి, అదేవిధంగా యువతను వ్యసనాల వైపు నెట్టేస్తుందని చెప్పేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం తక్కువ చేస్తోందని, ఆదాయాన్ని పెంచే నిమిత్తం ప్రజల భవిష్యత్తును తాకట్టు వేస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మహిళా సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మద్యం మీద ఆధారపడకుండా ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని వారు అంటున్నారు. ఈ ఆదాయం రాష్ట్ర అభివృద్ధి పనులకు ఉపయోగపడుతుందనేటువంటిది ప్రభుత్వం దగ్గరున్న వాదన. రహదారులు, నీటిపారుదల, వైద్య రంగం, విద్యకు ఇది మద్దతుగా మారుతుంది అని అంటున్నది ప్రభుత్వం. మద్యం అమ్మకాలపై నియంత్రణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ కూడా చెప్తోంది.